హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈ శివరాత్రికి శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే విచ్చేసానండి. ఇది ఎక్కడో కాదండి, మన కాకినాడ జిల్లా పిఠాపురంలో వెలిసి ఉన్న పురాతనమైన శైవ క్షేత్రం అండి ఈ కుక్కుటేశ్వర స్వామివారి దేవాలయము. ఈ స్వామివారి దేవాలయము మన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటండి. ముఖ్యంగా శ్రీ పురుహూతిక అమ్మవారు ఇక్కడ 10వ శక్తిపీఠంగా వెలిసి ఉన్నారు. ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. స్వామివారి దర్శనానికి వెళ్ళే క్యూలైనండి. స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, స్వామివారిని ధ్వజస్తంభం అండి. అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని మొత్తం మనకి తెలియజేయడానికి ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా అయితే మొత్తం అష్టాదశ శక్తిపీఠాలని కొలువై ఉంచున్నారండి. చూద్దాం రండి ఫ్రెండ్స్. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అమ్మవారు శ్రీ పురుహూతిక అమ్మవారికి అయితే ఇక్కడ పీఠిక పడిందండి. అందుకే అమ్మవారిని ఇక్కడ పిఠాపురం అమ్మవారిని కూడా పిలుస్తారండి. గయాసురుని పాదాలు కూడా ఉన్నాయి కాబట్టి పాదగయా క్షేత్రం అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. చూడండి, మనం కాశీ వెళ్ళలేకపోతున్నాము, అక్కడ పిండ ప్రదానాలు చేయలేకపోతున్నాము అని బాధ అయితే అక్కర్లేదండి. ఎందుకంటే మన పిఠాపురంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలోనే మనకి పిండ ప్రదానాలు కూడా చేస్తారండి. అమ్మవారు ఏ ఊరిలో ఎలాగ కొలువై ఉంటారు అనేది అయితే ఆలయ ప్రాంగణం చుట్టూ మనకి విధంగా అమ్మవారిని నిర్మించారండి. అలాగే మాణిక్యాంబిక దేవి, ద్రాక్షారామం ఏ ఊర్లో అయితే అమ్మవార్లు కొలువై ఉంటున్నారో వారి యొక్క పేర్లను శిలాశాసనంగా కూడా నమోదు చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే పురోహితులు అందరూ మంత్రాలు చదువుతున్నారండి. మహాశివరాత్రికి అయితే అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది ఫ్రెండ్స్ మన పిఠాపురంలో. ఇంత దూరం వచ్చాము, స్వామివారిని తాకలేకపోయాము అనే భావన అయితే వద్దండి. స్పర్శ దర్శనం మనకి స్వామివారి బ్యాక్ సైడ్ అయితే స్వామివారిని మన చేతుల మీదుగా తాకి మనము అభిషేకం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. శ్రీశైలం ద్రాక్షారామం కలిపి ఉన్నట్టు కనిపించిన అవి కూడా 2 ఆలయాలు. అయితే మరి అలాంటి ఆలయం ఏదైనా దండయాత్రల వల్ల కూలగొట్టబడిందా, లేకపోతే భూకంపం ఉప్పిన సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందా లేదు, కానీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేకపోయారండి. వెళ్ళి తుడుగేసారు, బాగా అరిగిపోయిందని. పాతాలయాలు చూడండి, మీకు ఎక్కువ % చెక్క ఉంటాయి. కంచి ఎత్తి చెట్టు, పూరి వేప చెట్టు. ఒక బ్రహ్మంగారు అడవిలోకి వెళ్తే 4-5 ఏళ్ళు పట్టేది ఒక చెట్టుని వెతకడానికి. చెట్టు కొట్టకుండా ఒక విగ్రహం కానీ ధ్వజస్తంభం కానీ చేసేవారు. అలాగే పార్వతీదేవి కంటే ముందు సతీదేవి కాలం అంటే సృష్టి ఆదిలో. అలాగే ఈ ఊరు కూడా పీఠ భాగం కాబట్టి పీఠికాపురం అని పేరు వచ్చింది. అంతకంటే ముందు పిష్టపురము అనేవారు. యాజ్ ఫర్ మోడర్న్ హిస్టరీ క్రీస్తు పూర్వం 8వ శతాబ్దిలో ఈ ఊరి పేరు పిష్టపురము, పిష్ట భాగం కాబట్టి. తర్వాత పీఠపురం, పీఠికాపురం అయింది. దండం పెట్టుకోండి, మూలస్థానం. నిమ్మకాయల దండ వేయబడ్డటువంటి విగ్రహం 18 పీఠాలలో ఒక పీఠం. జయోస్ మీ గోత్రం పేరు. తప్పు ఏదైనా శక్తి స్వరూపిణే కాదంటారు. శక్తికి రూపాలు మనం పెట్టి